మాలవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాలవిక అతి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసిన అమ్మడు పెద్ద సినిమాలేమీ చేయకపోయినా తమ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఏర్పరచుకున్నారు. ఆ ఫాలోయింగే ఇప్పుడు తనకు ఆఫర్లను తెచ్చిపెడుతోంది. అయితే మిగిలిన భాషల్లో ఇప్పటికే పలు సినిమాలు చేసిన మాలవిక టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమా చేయడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజసాబ్ సినిమా ద్వారా మాలవిక తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. విజయ్తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది. వాస్తవానికి మాలవిక టాలీవుడ్ డెబ్యూ ఎప్పుడో జరగాల్సిందట. విజయ్ దేవరకొండ హీరోగా, మాలవిక హీరోయిన్ గా ఆనంద్ అన్నామలై అనే తమిళ డైరెక్టర్ హీరో అనే మూవీ చేయటానికి అన్ని రెడీ చేసి సినిమాను మొదలుపెట్టి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాక మొదటి షెడ్యూల్ కు భారీగా ఖర్చు అవటంతో ఈ సినిమాను వర్కౌట్ చేయటం కష్టమని మేకర్స్ దీన్ని షెల్వ్ చేశారనే అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. లవ్ స్టోరీ అవటంతో ఎగ్జైట్ అయ్యా. రాజాసాబ్ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్న మాలవిక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ తో ఆగిపోయిన మూవీ గురించి, తన టాలీవుడ్ డెబ్యూ గురించి మాట్లాడారు. విజయ్ తో చేయాల్సిన కథ చాలా బాగుంటుందని, లవ్ స్టోరీ కావటంతో ఆ మూవీ కోసం చాలా ఎగ్జైట్ అయ్యారని ఆమె చెప్పారు. అప్పటికే విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అవటంతో పాటు మైత్రి లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ లో సినిమా అనేసరికి వెంటనే ఆ మూవీకి ఒప్పుకున్నట్టు మాలవిక తెలిపారు. సలార్ కోసం అడిగిన మాట నిజమే, కానీ విజయ్ ఆ మూవీకి బదులు లైగర్ చేయాలనుకోవటంతో కొంతమేర షూటింగ్ అయ్యాక ఆ మూవీ ఆగిపోయిందని, దీంతో తన టాలీవుడ్ డెబ్యూ లేట్ అయిందని ఆమె చెప్పారు. ఆ తర్వాత సలార్ టీం తనను సంప్రదించారని, కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటంతో పాటు మరికొన్ని ఇబ్బందుల వల్ల తాను ఆ సినిమాను చేయలేకపోయానని, తెలుగులో చాలా ఛాన్స్లు వచ్చినప్పటికీ పెద్ద సినిమాతోనే తన డెబ్యూ జరగాలనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు వెయిట్ చేసినట్టు ఆమె చెప్పారు. జనవరి 9న రిలీజ్ కానున్న రాజసాబ్ మూవీతో తనకు టాలీవుడ్ లో మంచి డెబ్యూ దక్కుతుందని ఆమె భావిస్తున్నారు. మొత్తానికి అప్పట్లో విజయ్ తో జరగాల్సిన మాలవిక డెబ్యూ ఇప్పుడు ప్రభాస్ తో జరుగుతుందన్నమాట.